యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా అమ్మని నాన్నని అడిగి లాభం లేదండి. ఇలాగే ఊరుకుంటే నేనిక్కడే ముసల్దాన్నైపోయేలా ఉన్నాను. కనీసం కట్నానికి వడ్డీ అయినా వసూలు చేసుకుపోదురుగాని రండి. మిమ్మల్ని చూసి అప్పుడే నెల అయిపోయింది. మా తమ్ముడు ఎలాగోలా మీ అప్పుకి వడ్డీ పంపించేస్తాడులేండి. ముష్టి మొహమా, నా రక్తం జలగలా పీల్చేస్తున్నావు కదే. అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, దోమని. ఒరే నాయనా, ఇవన్నీ ప్రతిరోజు ఉండే గొడవలే గాని పాప రేణుక నీకోసం ప్రేమతో వండుకొచ్చినది. తిన్నాయనా. అదేంద్ర సేయి కడిగేశావు? ఆకలిగా లేదమ్మా. నాయనా, ఏందయ్యడు? మనసు కలిచేసే మాటలేనాడు కదా, అందుకు చెలికత్తిని పట్టుకుని రాణిని చేద్దామనుకుంటే ఇలాగే ఉంటది. నీకేం తెలుసయ్యా నా బాధ? నీ జాతకాల్ని నమ్ముకుంటే చిన్నదాని కాలేసదు అవుతాదా, పెద్దదాని కాపురం సక్కబడతాదా? ఈడ రేణుకని చేసుకున్నాడనుకో, మనోడి దశ తిరిగిపోద్ది. ఏ మూలక తిరిగిపోద్దేడి దశ? నా కొడుక్కి మహారాజు యోగం పట్టించే పిల్ల ఈ ఇంటి పైనింట్లో లేదు. 7 అంతస్తుల మేళ్ళలో ఎక్కడో అంతఃపురంలో ఉండే ఉంటది. నీ పంచన చేరి ఉంటున్నావని మేమంటే నీ కూతురికి చిన్న చూపు తమ్ముడు. అందుకే ఇంత పనిచేసింది. తల్లికి తగ్గ కూతురని తెలిసేలా చేసిందిగా. తను వెళ్ళిపోయి నాకు తలవంపులు తీసుకొస్తే తన కూతురు నా తల తీసే పని చేసింది. ఆ రోజు ఇంటిని వదిలి సమాజంలో నా పరువుని తీసింది. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా అందరి పరువు తీయాలని చూస్తున్నావా? నాన్న అని పిలవడం ఆపు. ఇంకొకసారి ఈ పిలుపుని విన్నానంటే ఆడపిల్లవని కూడా చూడను. చూడు మమ్మీ, నేను 2 సార్లు పిలిచినా రాలేదు. పెళ్లి చూపులు డిస్టర్బ్ అయ్యాయని కోపంలో ఏదో అన్నారులే రూపా. అవన్నీ మనసులో పెట్టుకోకు. భోజనం చే. నాకొద్దు పిన్ని. తినమ్మా. తినక్క, నీకిష్టమని మమ్మీయే చేసింది. రూపా, నాకోసమైనా కాస్త తిను. సరే, నేను తినిపిస్తాను. ఆను. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమై ఉంటాను కదా పిన్ని. నేనే ఏదో తప్పు చేసి ఉంటానేమో. అమ్మా నాన్నల మధ్య నా మూలంగా ఏదైనా గొడవ జరిగిందేమో కదా పిన్ని. ఎందుకు పిన్ని, నాకెందుకు? అమ్మని ఆ దేవుడు నాకు దూరం చేశాడు. అమ్మ నా మూలంగా వెళ్ళిపోయిందేమో. అందుకే నాన్నకు నా మీద కోపం కావచ్చు. అమ్మ వెళ్లే ముందు నా గురించి ఆలోచించలేదా పిన్ని? రూపా, మీ అమ్మ మీద నీకెంత ప్రేముందో అంతకు 1000 రెట్లు నీ మీద తనకు ప్రేముంటుంది రూపా. అమ్మంటేనే ప్రేమ స్వరూపం కదా రూపా. నాకోసం నీకోసం కాకపోయినా మీ అమ్మ కోసం తినమ్మా. నువ్వు తినకపోతే మీ అమ్మ మనసు బాధపడుతుంది కదా. తిను. మీ అమ్మకి నీ మనసులో ఏ స్థానం ఇచ్చావో అది అలా. చాలు పిన్ని. ఇంకో ముద్ద. ఈ కొంచెం తినమ్మా. చాలు. వాటర్ తాగక్క. అక్క తినేసింది కదా, నువ్వు తిందుగానే పద పింకీ.
నేనేమన్నా తప్పు చేశానా? తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించు మా. ఎక్కడున్నావమ్మా? గుడ్ మార్నింగ్ పింకీ. గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు లేచారా? లేచింది. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఎక్కడ పింకీ? ఇక్కడే నేనే. ఇంట్లో ముగ్గురు అమ్మాయిలుంటే నువ్వు మా రూపక్కని మాత్రమే అమ్మాయి గారు అంటావేంటి? పొద్దు పొద్దున వేళాకోళమా నీకు? చెప్పండి అబ్బాయి గారు. చెప్పు, నాకు తెలుసుకోవాలనుంది. ఊరుకోండి చిన్నమ్మగారు, మీరు కూడా ఏంటి? నన్ను అమ్మాయి గారు ఆడుకుంది చాలేదా? ఈ పెంకి పిల్ల కూడా తయారైంది. పెంకి పిల్ల కాదు, పింకీ పిల్ల. కూర్చో రాజు, టిఫిన్ పెడతాను. తినే వచ్చానమ్మా. తినకుండా వస్తే మా అమ్మ ఏడుస్తుంది. అందుకే 6 డజన్ దోశలు లాగించేసి వచ్చాను. పెద్దయ్య, అమ్మాయి గారిని ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసి నేరుగా సెక్రటేరియట్ దగ్గరికి వచ్చేస్తాను. అమ్మాయి గారు వస్తున్నా. అయ్యో, రూప చున్నీ మీద అమ్మా అని రాసుకుంది. ఇది బావగారు చూశారంటే రూప మీద ఇంకా మండిపడతారు. పెద్ద అమ్మాయి గారు చున్ని గాలికి ఎగురొచ్చి పడింది. నేను ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం తమ్ముడు. ఇదిగోండి అమ్మాయి గారు. నేను దీప్తి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఏవైందక్కా? నీకు కారణం తెలుసు. ఎవరో చేసిన తప్పుకు నన్ను బాధ్యుణ్ణి చేస్తున్నావాక? నా కూతుర్ని 10 మంది చూసి ఆ 10 సంబంధాలు చెడిపోయి 10 మందికి ఈ సంగతి తెలిసిపోయి పరువు పోకముందే, దాని మీద వేరే ఎలాంటి మచ్చ పడకముందే మేము గౌరవంగా తప్పుకుంటే బావుంటుందనుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదులేక. ఇప్పుడు వాళ్ళంటే మన ముందు మన ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోయారు. అందరూ అలా చెప్పకపోవచ్చు కదా. ఇంకో ఛాన్స్ తీసుకోలేం తమ్ముడు. అందుకే మేం వెళ్ళిపోయి పరువుని కాపాడుకుంటాం. ఇది నీ ఇల్లక్క, నువ్వెక్కడికి వెళ్తావు? ఈ సంబంధం కాకపోతే ఇంతకన్నా గొప్ప సంబంధం వద్దు. నా కూతురికి గొప్ప సంబంధాలు రావాలని నేనేం కోరుకోలేదు. వాళ్ళు సంస్కారంతో వచ్చారు, మన మర్యాద మిగిల్చే వెళ్లారు. దీప్తి కూడా ఆ అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయికి దీప్తి నచ్చింది. ఒక మినిస్టర్ కుటుంబంలోని అమ్మాయికి పెళ్లి సంబంధం చెడిపోతే ఏమవుతుందో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇదంతా బయటికి పాకితే ఏమవుతుందో నువ్వే ఆలోచించు. అసలు నీ కూతురు ఎందుకిలా చేసిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నీ బాధ, నీ భయం నాకు అర్థమైందక్క. ఆ సంబంధం నాకు నచ్చింది. జరిగిన దానికి నేనే క్షమాపణ చెప్పి అదే సంబంధాన్ని ఖాయం చేస్తాను. మనం ఒక మెట్టు దిగితే ఏం పోతుంది?
ఒక ఆడపిల్ల జీవితం కన్నా మనకు కావాల్సిందే ఉంది. నువ్వు ఎటు వెళ్ళక్కర్లేదు. దీప్తి పెళ్ళి తనకి నచ్చిన అబ్బాయితో నేను జరిపిస్తాను. నా మాట విను, సరేనా? నీకు నాకు ఈ దుస్థితి మళ్ళీ రాకుండా నీ కూతురు సక్రమంగా ఉంటుందంటావా? పెద్దయ్య, మీ మీటింగ్కి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. వస్తానక్క. అమ్మాయి గారు రండి, మీకు ఎగ్జామ్కి టైం అవుతుంది, డ్రాప్ చేస్తాను. దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను ఒక్కో మెట్టు దించడానికేరా నేను వెళ్ళిపోతానంటూ నాటకం ఆడింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇవాళైనా థ్యాంక్స్ చెప్తారా? దేనికి? పెద్దయ్య కోపడకుండా మిమ్మల్ని సేవ్ చేశాను కదా. ఐ సీ. నిన్న మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోకుండా నా మూడ్ పాడు చేసావు కదా, అందుకు నువ్వు సారీ చెప్పావా? దానికి దీనికి చెల్లు. అది కూడా హెల్పే కదా అమ్మాయి గారు. అది హెల్ప్ అని మీ శ్రీకాకుళంలో అంటారా? మా శ్రీకాకుళంలో మంచికి మర్యాద ఇస్తాం. ఏకాకులం? ఏకాకులం దోకాకులం కాదమ్మాయి గారు, శ్రీకాకుళం. నీ మంచి ముంచేలా ఉంది. ముందుకు చూడు, రోడ్డు ఉంటుంది. ఇటు చూడకు, రోడ్డు మీద మనం ఉంటాం. అమ్మాయి గారు, ఇవాళైనా రాయాల్సిన కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యారా? లేదంటే ఏ బయాలజీను రుబ్బేసి వచ్చారా? కెమిస్ట్రీని నిన్ననే రుబ్బేసొచ్చాను. నేను ఒకసారి చేసిన పొరపాటు రెండోసారి చేయను బాబు. కానీ అన్నిసార్లు నన్ను మాత్రం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉంటారు, ఎందుకో. మిస్ని కదా, అండర్స్టాండ్ అస్సలు ఉండదు. ఆల్వేస్ అప్పర్ స్టాండ్. అండర్స్టాండ్? చోది పెడుతూ స్లోగా వెళ్తున్నావు. ఇలా అయితే ఎగ్జామ్ అయ్యాక రీచ్ అవుతాం. మీకెందుకు అమ్మాయి గారు, టైంకి చేరుకుంటాం. నీకేం తెలుసు నా టెన్షన్? అందరూ ఫెయిల్ అయితే ఫీల్ అవుతారు, కానీ నాకు ఫెయిల్ అయితే పెళ్ళవుతుంది. ఆపు. మాట్లాడ్డామా? ఎహే, కారాపు. ఎందుకు అమ్మాయి గారు, లేట్ అవుతుంది. అందుకే ఆపమన్నాను. ఆపహే. ఎందుకలా అరిచారు? ఇంకోలా అరవడం నాకు రాదు. దిగు. నేను దిగితే కార్ ఎలా వెళ్తుంది? నేను డ్రైవ్ చేస్తే స్పీడ్గా వెళ్తుంది. అమ్మో, కారుకో మీ కాలుకో ఏమన్నా అయితే నా ఉద్యోగం పోతుంది. అప్పుడెంచక్క నీకు నేను ఫేర్వెల్ పార్టీ ఇస్తా. ఇప్పుడు దిగకపోతే బయటికి తోస్తా. అలా అనకండి అమ్మాయి గారు, పైన భగవంతుడున్నాడు, కింద ఎన్నో ఒక రాజు ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాను. ఎగ్జామ్ టైంలో మీ మూడు పాడు చేయడం దేనికి? కళ్ళు కార్లోనే వదిలేసావా? సారీ అమ్మాయి గారు. తప్పక. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. మూసుకుని సీట్ బెల్ట్ వేసుకో. కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మాయి గారు. గ్యాప్ నా మ్యాప్ లోనే లేదు. బయటికి దిగు.
నువ్వా? ఏందిది? బండి. ఏందా స్పీడు? రోడ్డు నీ బాబుదనుకున్నావా? ఏయ్, బాబు పేరెత్తితే చంపుతా. మర్యాదగా మాట్లాడు. ఏ, నీ బాబు పేరెత్తితేనే నీకు అంత మండింది. నా బాబు కొనిచ్చిన స్కూటీ ఇది, కనిచ్చిన బ్యూటీ నేను. నాకెంత మండాలి? డాకుదైతే ఎవరయ్య పైసలిస్తాడు? వెళ్ళి మీ తాతను అడుక్కో. నా తప్పేం లేదు. నువ్వే బండిని స్పీడ్గా నడిపావు. చూసుకుని నడపాలి. ఏంది చూసుకొని నడిపేది? ఎడ్ల బండా? నువ్వు కళ్ళు మూసుకొని నడుపుతున్నావా? ఏయ్ ఏయ్, ఏయ్ నిన్ను! రాజు, నువ్వా? ఏందిది రాజు, ఈ కారులో ఉన్నావు? ఎవరి పోరి? మా అమ్మాయి గారు, పెద్దయ్య గారి కూతురు. నీకు దెబ్బలేం తగలేదుగా? నాకేం కాలేదు, కానీ నా బండి సరుకులు చూడు ఏమయ్యాయో. కళ్ళు కారులో వదిలేసిందా? నీ కళ్ళు ఎక్కడ వదిలేసావ్? ఏయ్ ఏయ్ ఏయ్! ఏయ్! ఆగండి ఆగండి. రేణుకా, తన తరఫున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్, మా అమ్మాయి గారికి ఎగ్జామ్కి టైం అవుతుంది. అయ్యో, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏమొద్దులే. ఏయ్ మొద్దు, ముందు బండి తీ. మొద్దు గిద్దు ఎవరు లేరిక్కడ. మా రాజు చెప్పిండని వదిలేస్తున్నా. హలో మహారాజు, రండి, టైం అవుతుంది. అమ్మాయి గారు, సందుల్లో ఆ కార్లో వెళ్తే ఎగ్జామ్కి లేట్ అవుతుంది. ఎగ్జామ్ రాయకపోతే అమ్మో, నా పెళ్ళవుతుంది. ఇప్పుడేం చేద్దాం? రేణుక, అర్జెంటుగా వెళ్ళాలి. నీ బండి ఇస్తావా? మరి నేను? నువ్వు కార్లోనే కూర్చో, నేను అమ్మాయి గారిని దింపేసి వచ్చేస్తాను. రండి అమ్మాయి గారు. ఈ డొక్కు బండి మీద నేను చచ్చినా రాను. ఎగ్జామ్ రాయకపోతే? అమ్మో, పెళ్ళి. అమ్మాయి గారు, కార్లోనే మీ బ్యాగ్ తెచ్చుకోండి, వెళ్దాం. త్వరగా రండి, టైం అవుతుంది. బాయ్. బాగా ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఎవరది? మా ఇంటి ఓనర్ కూతురు. మా రాజు స్క్రూలూజ్ ఇంట్లో పనిచేస్తాడా? అమ్మాయి గారంట, అమ్మాయి గారు. నేనొచ్చేసా. అమ్మా అమ్మా. చిట్టి, చిక్కిపోయావంటే ఈ నాన్న మీద బెంగ? మాయిదారి సంత మళ్ళీ దాపురించినట్టుంది. అయ్యో మీరా? అడుక్కు తినేవాడిని అనుకున్నావా? ఎంత మాట అన్నారండి. అడిగి తీసుకెళ్లేవాడికి అడుక్కు తినేవాడికి ఆ మాత్రం తేడా నాకు తెలియదనుకున్నారా? దీనికేం నేర్పిస్తున్నారే? కత్తులు రత్తేం చూసినట్టు చూస్తుంది. అమావాస్యకి పున్నమ్మకి కనపడితే పిల్లలు కొత్తగానే చూస్తారులేండి. దానికి ఏదైనా తెస్తే ఇవ్వండి, అదే దగ్గరకొస్తుంది. తెచ్చానుగా. చాక్లెట్ తెద్దామనుకున్నాను, దానికి ట్యాక్స్ వేసేశారు. టెడ్డీ బీర్ తెద్దామనుకున్నా, దానికి జిఎస్టీ వేసేశారు. ఆపిల్ పండు తెద్దామనుకున్నా, దానికి ఎరువేసేశారు. అందుకే స్వచ్ఛమైన ప్రేమను తీసుకొచ్చాను. రా బంగారం. నేను దగ్గరకు వస్తుంటే దూరంగా వెళ్తుందంటే. అల్లుడు గారు, మీరా? ఎంతసేపు అయిందో వచ్చి? గంట అయింది అత్తయ్య గారు. మీరిచ్చిన కట్నం డబ్బులు లెక్కెట్టుకుంటూ వాకిట్లోనే కూర్చున్నాను. బాగున్నారా బాబు? కొంచెం ఏమున్నాను అత్తయ్య గారు. మీరు కట్నం దులిపిన రోజే బాగా ఉంటాను. అల్లుడు గారిని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? లోనికి తీసుకురా. రండి 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 రండి. చిట్టి, యో అల్లుడు గారు వచ్చారు. రండి అల్లుడు గారు. ఏదో గ్రహం వస్తాదనుకుంటే దశమ గ్రహం వచ్చాడా? హలో మామగారు, ఎలా ఉన్నారు? ఏటి బాగుంటాం బాబు. కష్టాలు చుట్టాల్లాగా వస్తే పర్లేదు, రోజు వచ్చే పాల ప్యాకెట్ లాగా వస్తే ఏటి బాగుంటాం. ఏమండి, చికెన్ తింటారా మటన్ తింటారా? ఏం తింటారండి? అయ్యన్నీ ఏటికమ్మా బాబు. మీ అత్తగారు గుడ్డు కూర చేస్తే సిగురంత మిగిల్చకుండా మొత్తం తినేస్తారు కాదే ముచ్చాలు. చికెను మటను ఎగ్గు 3 వండండి. ఏది వద్దన్నా అత్తగారి మెతని మనసు నొచ్చుకుంటుంది కదా. నానా, తొందరగా మార్కెట్కెళ్ళి అవన్నీ తీసుకురండి. పాపం ఈయనెప్పుడు తిన్నారో ఏంటో. ఏంటి నానా ఇంకా చూస్తున్నారు? తొందరగా వెళ్ళండి. అలాగే ముచ్చాలు, ఓసారి ట్రై. వస్తున్నా అయ్యా. ఏమండి, అమ్మ అన్నీ వండి పెడుతుంది, మీరు శుభ్రంగా తినండి. ఏటయ్యా? ముత్యాలు, అది చెప్పినవన్నీ తేవడానికి నా కాడ అంత డబ్బు ఏడున్నది. నీ కాడ ఏమన్నాయా? నా కాడ మాత్రం కట్లు మూలుగుతున్నాయా ఏటి? ఆడేడు దాస్తుంటావుగా. పడ్డాయా నీ కళ్ళు?
1 2 3 ఏమున్నాయి నా కాడ 300 కేటు వస్తాయి నా బొందా. ఎంతకన్నా యా నుంచి తెచ్చొచ్చేది అల్లుడు ఒక్కడికి వండి పెడతా ఎల్లు. సర్నే. అమ్మో ఈ ఎసరు పెట్టాలా? ధనాలు కాళ్ళు లాగేస్తున్నాయే. కూర్చోండి. అబ్బబ్బబ్బబ్బా ఒక్క పోస్తోందే. అయ్యయ్యో, ఫ్యాన్ అయినా ఎయ్యి మరి. ఆ. ఏసీ లేదు గీసీ లేదు, అనవసరంగా ఇలాంటి కొంపలోకి వచ్చి పడ్డాను. చేచ్చే కిరసనాయిల్ పోసి తగలెట్టేయాలి. ఎవరినే? అయ్యయ్యో, మిమ్మల్ని కాదండి, ఫ్యాన్ని. ఒకటే సౌండు. ధనాలు ఎన్ని రోజులని పుట్టింట్లోనే మగ్గిపోతావు? ఆడుకోడో కోన్లో మగపుంజో కోన్లో ఉన్నట్టు నువ్వెక్కడా నేను అక్కడ ఉంటే సుఖం ఎక్కడా? ఏం చేయనండి, అప్పటికీ మా తమ్ముడిని రోజు అడుగుతూనే ఉన్నాను. ఏటి చేస్తాం బాబు, ఒక్కడి రెక్కల కష్టం మీద ఇంతమంది బతకాల. ఆడికి మాత్రం అక్కని కాపురానికి పంపించాలని ఉండదు. అయినా మీకు ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్తానే ఉన్నాంగా బాబు. ఉంటే కట్నం ఇచ్చి పంపవాడాగా మావా. నా కోసం, నా భార్య బిడ్డల కోసం, మా కాపురం నిలబడ్డం కోసం గుండె రాయి చేసుకుని మీ అబ్బాయిని నిలదీసి వసూలు చేసుకుపోవడానికే వచ్చాను. పాపం మా ధనాల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. ఐసు, అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్ళమ్మా. అమ్మమ్మ, నువ్వు రాయే ధనాలు, కష్టం సుఖం మాట్లాడేసుకుందాం. లోపల ఫ్యాన్ ఉందా? ఉందండి. అది పనిచేస్తుందా? తిరుగుతుందండి. సౌండ్ ఏం రావట్లేదుగా? లేదు లేదు. పద మరి.